పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9-10 వచనాలు మనము చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు అగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలు కట్టడలు నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపునకు మల్లును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు మేలు చేయుటకు ఆనందముతో మన వైపు తిరిగి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కీడు చేయుటకు ఆశపడే దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ మనకు మేలు చేయుటకు మన యందు ఆనందిస్తాడంట, మన యందు సంతోషిస్తాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ప్రభువుని ఆనందింప చేయగలిగినట్లు జీవించినప్పుడు ప్రభువు మన జీవితంలో మేలు చేయుటకు మన వైపు మలుతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభువు నీ జీవితంలో మేలు చేయుటకు నీ వైపు తిరిగి ఉన్నాడా? నీ వైపు చూస్తున్నాడా? ఆయన నీ వైపు చూస్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో మేలే కానీ కీడు కలగదు. మేలే కలగాలి కానీ కీడు కలగకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ కీడు జరుగుతుంది అంటే దాన్ని దేవుడు ఏం చేస్తాడు? మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యోబు గారి జీవితంలో కీడు కలిగింది. ఆ కీడుని దేవుడు ఏం చేశాడు? రెట్టింపు మేలుగా చేసేసాడు. యోసేపు జీవితంలో కీడు కలిగింది. దాన్ని ఆయన అత్యున్నతమైన స్థానంలోనికి చేర్చే విధంగా దేవుడు మార్చివేశాడు. దానియేలు జీవితంలో కీడు కలిగింది. సింహాల బోన్లో వేశారు. ఏమైపోయింది? ఆయన రాజు అంత ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. అట్ట దేవుడు నీ వైపు మళ్ళినప్పుడు, నీకు మేలు చేయడానికి నీ వైపుకి ఆయన తిరిగినప్పుడు కీడును కూడా దేవుడు అధికమైన ఆశీర్వాదంగా మార్చివేస్తాడు. అట్ట కాకుండా మనం కీడులోనే ఉంటున్నామంటే, ఆ కీడు నీ జీవితాన్ని నాశనం చేస్తుందంటే, మన జీవితంలో మేలే కలగడం లేదు అంటే అక్కడ ఏదో లోపం ఉంది అని మనం తెలుసుకోవాలి. అక్కడ ఏదో ఇబ్బందికి కారణం ఉంది. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక కారణం అనేది ఉంటుంది. ప్రతి సమస్యకు కారణం లేకుండా ఏ పరిస్థితులు కలగవు. కారణం మనం కనుక్కున్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైపులో నీళ్లు లీక్ అయిపోతున్నాయి, లేదా మన బండి టైర్కి గాలి పోతా ఉంది. మనం ఏం చేస్తాము? గాలి పోతుండే బండిని వేసుకొని అట్లాగే పోము. మనం ఏం చేస్తాము? ఆ లీకేజ్ ఎక్కడుందో వెతుకుతాం. ఎక్కడి నుంచి గాలి పోతుందో చెక్ చేయిస్తాం. అప్పుడు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క హోల్ కనిపిస్తుంది. ఆ యొక్క ఎప్పుడైతే అక్కడ లీకేజ్ అనేది కనిపిస్తుందో దాన్ని ఏం చేస్తారు? దాన్ని క్లోజ్ చేసేస్తారు. హల్లెలూయా. దాన్ని క్లోజ్ చేసేయంగానే తిరిగి ఆ టైర్ అయితేనేమి, ఆ లీక్ అయ్యే పైప్ అయితేనేమి చక్కగా పనిచేయడం మొదలు పెడతాయి. మనకు మళ్ళా ఆశీర్వాదం. సేమ్ అదే విధంగా మనం కూడా దేవుని మేలు పొందు రీతిగా, దేవుని ఆశీర్వాదంలోనే ఉండే రీతిగా మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం అనేది మనము గ్రహించినప్పుడు మనము సమస్తము సరిచేసుకుంటాం, సమస్తం క్రమపరుచుకుంటాం. దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 12వ వచనం, మొదటి వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము
మొదటి వచనం అలాగే 2వ వచనం కూడా మనం చదువుదాం. రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తం కూర్చకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తాడు, ఎప్పుడు కూడా మేలు చేయు నేను నీకు కీడు కలగడానికి కారణం మట్టుకు కాదు అంటాడు. నీవు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యకు కారణము ఎవరు అనేది మనం పరీక్షించినప్పుడు చాలా 99%, 99.9% ఆ కారణం మనమై ఉంటాం. యోబు జీవితం ప్రత్యేకమైంది, ఎందుకంటే దేవుడు ఆయన్ని పరీక్షించాడు. మరి అదేవిధంగా దానియేలు జీవితం ప్రత్యేకమైంది, ఆయన దేవుడు పరీక్షించాడు. చాలా మంది వారి యొక్క తప్పిదాలు ఏమవుతాయంటే దేవునికి అడ్డు వచ్చినందువల్ల, దేవునికి మానవునికి అడ్డుగా నిలిచే బలమైనటువంటి కాంక్రీట్ గోడ ఏంటంటే పాపం. ఆ పాపం ఏం చేస్తుంది, మన ప్రార్థన దేవుని యొద్దకు చేరనీయకుండా, దేవుని యొద్ద నుంచి మనము మేలు పొందనీయకుండా అవి అడ్డుగా నిలుస్తాయి. ఏ విధంగా అయితే మనము మన ఇంటి గోడను, సీలింగ్ని, రూఫ్ని ఎప్పుడైతే స్ట్రాంగ్గా కట్టుకుంటామో వర్షం ఒక చుక్క కూడా లోపలికి కారకుండా, ఎండ ఏమాత్రం మన మీద పడకుండా మనం సేఫ్గా ఇంట్లో ఉంటామో, అదేవిధంగా ఎప్పుడైతే దేవునికి విరోధముగా క్రియలు చేయడం ప్రారంభిస్తామో అదేమవుతుందంటే ఒక బలమైనటువంటి రూఫ్గా తయారవుతుంది. అక్కడ నుంచి మేలు పొందనీయకుండా అది ఆపుతుంటుంది. దేవుని వద్ద నుంచి మేలు మనకు కలగకుండా, దేవుని సమాధానము, సంతోషము, నెమ్మది, రక్షణ, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా అవి అక్కడ నిలుపుతాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని ఈ పాపం అంటే ఏంటి? దేవుడు ఒకటే చెప్తాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను 3:4, పాపం చేయువాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించటే పాపం. పాపం అంటే ఘోరమైన ఇంకోటి ఏందో కాదు. దేవుడు పండు తినద్దు అన్నాడు, పండు తిన్నాడు, ఆజ్ఞ అతిక్రమించాడు, అది అతనికి పాపంగా మారింది. మరి ఇంత చిన్న పాపాలు కూడా ఉంటాయా అని మా ప్రశ్న కలగచ్చు. ఆ పాపం యొక్క పర్యవసానం ఏమవుతుంది అనేది దేవునికి తెలుసు కాబట్టి ఆ పండు నువ్వు తింటే తర్వాత ఎదుర్కోపోయే భయంకరమైన పరిస్థితి ఏంటా పరిస్థితి? ఆత్మీయతలో చచ్చిపోయినాడు ఆదాం. మనిషి బ్రతికే ఉన్నాడు కానీ దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాడు. చాలా మంది ఏంటంటే ఈ ప్రశ్న వేస్తారు, ఏంటయ్యా పండు తింటే పాపమా? పండు కూడా మేము తినకూడదా? పండు తింటే ఇంకంతేనా? పండు తినడం కాదు. ఏ పండు తిన్నాడు? జామ పండు, యాపిల్ పండు కాదు. దేవుడు ఒక ప్రత్యేకమైన వృక్షాన్ని పెట్టాడు, అది తెలివినిచ్చే పండది. నీకు తెలివినిచ్చే పండు. ఆ తెలివి ఎటువంటి తెలివి? లోక సంబంధమైన అతి తెలివి. ఆ అనవసరమైన తెలివి నీకు అక్కర్లేదు, నువ్వు ఆ పండు తినద్దు అన్నప్పుడు ఆజ్ఞ అతిక్రమించి ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఆత్మీయంగా ఆత్మలో అతను చనిపోయాడు. అదేవిధంగా దేవుడు మనకు ఆజ్ఞలు ఇస్తాడు. ఏ ఆజ్ఞలంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ఒక ఆజ్ఞ. ప్రతి మాట ఒక ఆజ్ఞ. దాన్ని నువ్వు అనుసరించు అంటాడు. దాన్ని అనుసరించు, దాని ప్రకారంగా జీవించు. అప్పుడు మనకు అనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథం నుండి ఆజ్ఞలన్నీ, ఇవన్నీ ఆజ్ఞలు పాటించాలంటే నా జీవిత కాలమే సరిపోదు. ఇంక నేను ఇవన్నీ అసలు నాకు బైబిల్ చదవడమే నాకు ఓపిక ఉండదు. మరి బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలను నేను ఎప్పుడు తెలుసుకుంటాను, నేను ఎప్పుడు ఫాలో చేస్తాను? కనీసం ఒక్కసారి కూడా బైబిల్ మొదటి నుంచి చివరి వరకు నేను చదవలేదు. మరి అలాంటప్పుడు ఈ ఆజ్ఞలన్నీ ఎప్పుడు తెలుస్తాయి? మరి ఎప్పుడు నేను తెలుసుకొని వాటిని వెంబడించాలి? నాకు ఇంకెప్పుడు మేలు కలగాలి?
నాకెప్పుడు ఇంక మేలు కలుగుతుంది. బైబిల్ చదవడమే నాకు రాదు, చదవ బుద్ధి కాదు. మనం అట్లా చెప్పకూడదు. మనం ఖచ్చితంగా ఏంటంటే బైబిల్ చదవాలి. అట్టని చెప్పి బైబిల్లో ఉండేవి చాలా మందికి ఏంటంటే అర్థం కాదు. బైబిల్లో ఉండే ఆజ్ఞలన్నీ కూడా కొంతమందికి అర్థం కావు. కాబట్టి దాన్ని సింప్లిఫై చేశాడు దేవుడు, సులువుగా మార్చాడు. ఎలా మార్చాడు చూడండి. యోహాను రాసిన 2వ పత్రికలోకి వెళ్ళండి. మొదటి పత్రికలో నుంచి 2వ పత్రికలోకి వెళ్తే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలిసిన? 2వ పత్రిక 6వ వచనం, మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుంచి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకునవలనదియే ఆజ్ఞ. హల్లెలూయా. ఈ ఆజ్ఞలన్నీ కలిపితే మనకు ఏం తెలుస్తుంది తెలిసిన? ప్రేమించండి. హల్లెలూయా. ఇంకేం చెప్పదు. బైబిల్ మొత్తం మనకి ఏం చెప్తుంది అంటే 2 అక్షరాలు. బైబిల్ తెలిసిన ప్రతిసారి మనకు ఆ 2 అక్షరాలు కనపడాలి. ఒక పక్క పేజీలో ప్రే అనేది కనపడాల, రెండో పక్క మా అనేది కనపడాల. ప్రేమ, ప్రేమ. బైబిల్ తెలిసిన ప్రతిసారి ప్రేమ. ఎందుకంటే ఈ 2 అక్షరాలే బైబిల్ మొత్తాన్ని మనకు అర్థమయ్యేటట్టు వివరించేయగలవు. నువ్వు బైబిల్ మొత్తం పాటించాలి అంటే, నేను బైబిల్ 100 సార్లు చదివినా కూడా మనకు బైబిల్ పూర్తిగా మనం పాటించలేము. కానీ ఈజీగా బైబిల్ మొత్తం పాటించగలిగే పద్ధతి ఏంటంటే ప్రేమించడం. హల్లెలూయా. అంతే, ప్రేమించడం. దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. ప్రేమలో నడుచుకొనవలనదే ఆజ్ఞ. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఇంకొక మాట రాయబడింది. రోమిలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం మనం చదువుదాం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుట. హల్లెలూయా. ఈ బైబిల్ మొత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. నీ చేతిలో ఉన్న బైబిల్ మొత్తం సంపూర్ణంగా నేను ఎట్టని నెరవేర్చాలంటే దేవుడు అంటాడు, సింపుల్, ఇది చాలా సింపుల్. దీంట్లో ఉండేటువంటి బైబిల్ మొత్తం సారాంశం లేదా బైబిల్ యొక్క ఆన్సర్ ఏంటంటే ప్రేమ. అంటే ఈ బైబిల్ నీకు చెప్పేది, పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పేది ఏం తెలిసిన? ప్రేమించు, ప్రేమించు. ప్రేమించేవాడు కీడు అనేది తన జీవితంలో చేయడు. కీడు చేయడంత అంతే. ఇక కీడు చేయని వాడు ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు కాదా? నెరవేర్చినట్టే, అంతే. ఈ ప్రేమించేవాడు దేవుణ్ణి సంతోషపరిచినట్ల? నిశ్చయంగా దేవుణ్ణి సంతోషపరిచినట్లే. ఎందుకంటే మన దేవుడు ప్రేమా స్వరూపి, ఆయన ప్రేమామయుడు. దేవునిలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ నీలోకి ఎప్పుడు వస్తుందంటే నువ్వు ప్రేమతో నింపబడినప్పుడు. హల్లెలూయా. ఆ ప్రేమతో నేను ఎలా నింపబడాలి? బైబిల్ చదవడమే నాకు టైం తక్కువ. మరి ఆ ప్రేమ అంటే ఇక్కడ భూమి మీద సాతాను ఏం చేశాడంటే 1,00,000 మీనింగ్స్ పెట్టాడు. ప్రేమ అంటే, ప్రేమ అంటే ఒకరిని మోసం చేయడం, ఒక ప్రేమ అంటే ప్రేమిస్తున్నట్టు నటించడం, ప్రేమ అంటే శరీర సంబంధంగా ప్రేమ, ఇంకా లోక సంబంధం, ప్రతిదానికి అదే పేరు ప్రేమ. మరి అప్పుడు ఏ ప్రేమ? ఏ ప్రేమ నిజమైన ప్రేమ? మనకు కావాల్సింది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రేమ కాదు, ఇవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేవి లోకపు ప్రేమలో కనిపిస్తాయి. ఇది దేవుని ప్రేమ మనకి ఎలా దొరుకుతుంది? దేవుని వాక్యం చెప్తుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం. రోమా 5:5. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతుందంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడు ఏమవుతుందంటే
పరలోకం నుంచి కొలత లేని ప్రేమ నీ మీద పడిపోద్ది అంతే. కుమ్మరించడం అంటే అర్థం ఏం తెలిసిన, ఒక పెద్ద డ్రమ్ము నిండా నీళ్లు తీసుకొని ఎత్తి నీ మీద పోయడం, దాన్ని కుమ్మరింపు. ఒక చెంబు తీసుకొని మొహాన్ని కొట్టడం కాదు. ఒక డ్రమ్ము నీళ్ళు ఎత్తి నీ మీద పోస్తే ఏమవుతుంది? తడిసి మొద్దయిపోతాం మనం. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? మనలోకి వచ్చినప్పుడు మనల్ని ప్రేమతో తడిచి మొద్దయిపోతాడు చేసేస్తాడు. అప్పుడు మనల్ని ఏ వైపు తట్టినా ఎట్ట పిలిచినా మనలోంచి ఏమొస్తుంది? ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. హల్లెలూయా. ప్రేమ బయటకు వచ్చేస్తుంది. ఆ ప్రేమ ఎప్పుడైతే మనలో నుంచి బయటికి వస్తుందో మనము దేవునికి లోబడతాం, దేవుని ఆజ్ఞలన్నీ నెరవేర్చేస్తాం. దేవుని ఆజ్ఞలన్నీ రెండు ఆజ్ఞల్లో ఉన్నాయి. దేవుడు చెప్తాడు మార్కు సువార్త 12:30-31 ఒకటి, నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు. రెండోది, నీ పొరుగువాన్ని హృదయపూర్వకంగా ప్రేమించు. హల్లెలూయా. ఇదే బైబిల్ మొత్తం మనకు చెప్తుండేది. అప్పుడు బైబిల్లో ఉండే ఆజ్ఞలన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? ఒకే ఒక పదంలో, రెండు అక్షరాల్లో ఉన్నాయి. ఆ 2 అక్షరాలు ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉండకూడదని సాతానుడు ఏం చేస్తాడు? మనలో పగ, కసి, స్వార్థం, కక్ష, ఒకరికి విరోధముగా మనం ఆలోచించడం, ఇలాంటి ప్రతి విధమైన శరీర కార్యాలను మన జీవితంలో నింపుతాడు, మన జీవితంలో తీసుకొని వస్తాడు. సో ఇవన్నీ మన హృదయంలో నిండినప్పుడు అవి ఏమైపోతాయి? అది పాపంగా మారిపోతాయి. ఆ పాపం ఏమైపోతుంది? దేవునికి మనకు అడ్డైపోతాయి. దేవునికి మనకు అడ్డైపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మన ప్రార్థన దేవునికి వినపడదు, మన జీవితంలో మేలు కలవు, మన జీవితము మనకు ఒక విరక్తిగా, ఎందుకు ఈ క్రైస్తవ జీవితం, ఎందుకు నేను యేసయ్య బిడ్డగా జీవించడం అనేటువంటి ఒక నిర్లిప్తత, దాని మీద మనకు ఇష్టం లేని తనంతో ఏదో బతుకుతున్నామంటే నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితంలోకి వెళ్ళిపోతాం. కానీ అట్టను జీవించడము దేవునికి ఇష్టం లేదు. అటువంటి జీవితం అసలు క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తులో ఎప్పుడు ఆనందించే జీవితం. అట్టి ఆనందం ఎప్పుడు నీకు వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ఆ ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాలి. హల్లెలూయా. ఆ ప్రేమ నీలో కుమ్మరించినప్పుడు మనం ఏం చేస్తాం? మన సొంత వారికి కాదు కదా, మన శత్రువులు కూడా మనం కీడు చేయలేం. దేవుని దగ్గర మనము అబద్ధం చెప్పలేం, దేవునికి విరోధంగా మనం జీవించలేము. ఎందుకని? ఆ ప్రేమ మన హృదయాలను నింపివేసి ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేమాభిషేకంతో మనను నింపి ఉంటాడు. హల్లెలూయా. అది లోకపరమైనటువంటి మోసపూరితమైన ప్రేమ కాదు. శత్రువు కొరకు కూడా ప్రాణం పెట్టేందుకు సిద్ధంగా ఉండేది అటువంటి ప్రేమ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్తుంది. యోహాను రాసిన 2వ పత్రికలోకి మళ్ళా వెళ్తే, యోహాను రాసిన 2వ పత్రిక 3వ వచనం మనం చదువుదాం. అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడు అగును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన ప్రేమలో సత్యం ఉండాలి, న్యాయం ఉండాలి. హల్లెలూయా. నేను ప్రేమిస్తున్నానని ఒకరికి కీడు చేయడం కాదు, నేను ప్రేమిస్తున్నానని ఒకరి హానికరంగా ప్రవర్తించడం కాదు. సత్య ప్రేమలు మన యందు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి వాడంట? సత్య స్వరూపి అయిన ఆత్మ. హల్లెలూయా. సత్య స్వరూపి అయిన ఆత్మ మనల్ని సత్యమైన ప్రేమతో మనలో ఉంటూ మనల్ని నింపుతూ ఉండగా, అప్పుడు మనకి
తండ్రి యొద్ద నుండి కుమారుని నుంచి ఏమొస్తుంది? కృప, కనికరము, సమాధానం తోడవుతాయంట. హల్లెలూయా! అద్భుతమైన దేవుని కృప నిజమైన ప్రేమ కలిగిన వారిని నింపుతుంది. హల్లెలూయా! ఆ కృపకు కనికరం తోడవుతుంది. వాళ్ళు కనికరము కలిగిన వారిగా అందరి పట్ల జాలి కలిగి జీవిస్తారు. ప్రభువైన యేసు కనికరా స్వరూపుడు. ఒకరికి చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేడు ఆయన. ఒకరు ఇబ్బందితో కన్నీరు కారుస్తుంటే యేసయ్య కన్నీరు గార్చేశాడు. ఒకరు చనిపోయి మరి మోసుకుపోతూ ఉంటే వాళ్ళ బాధ చూసి ఈయన ఆగిపోతున్నాడు. కనికరం. ఇప్పుడు హృదయాల్లో మనుషులకి ఏముంది తెలిసిన? కఠినత్వం, కఠిన హృదయాలు అయిపోతున్నారు. ఎందుకని? ప్రేమ లేదు. మనము 100 సంవత్సరాలు నామకార్థ క్రైస్తవులుగా జీవించినా కూడా మనలో కనికరము పుట్టనే పుట్టదు. మనలో దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడితే, పరిశుద్ధాత్మ మన హృదయములో ఆ ప్రేమతో నింపితే మనము నిజముగా అందరినీ ప్రేమిస్తాం. అందరినీ ప్రేమించడం కాదు, మనము పరిశుద్ధ గ్రంథాన్ని నెరవేరుస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలన్నీ నెరవేర్చగలిగేది ప్రేమ అనేటువంటి ఒకే ఒక పదము ద్వారా. హల్లెలూయా! ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు, అంటే అందరినీ ప్రేమించు. హల్లెలూయా! ఆ ఆజ్ఞ మనం నెరవేరుస్తామో, ప్రేమ కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు మన వైపుకు మేలు చేయడానికి ఆనందంతో తిరుగుతాడట. ఆనందంతో మన వైపుకి తిరిగి మన జీవితంలో ప్రతి మేలు చేయడం ప్రారంభిస్తాడు. ప్రతి విధమైన మేలు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! నీకు ఈరోజు ఇప్పుడు నీకేం అవసరమో ఆ మేలు ఇమ్మీడియట్గా దేవుడు చేయగలడు. ఇప్పుడే నీకు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా! మనము దేవుని ప్రేమ, సత్యమైన ప్రేమ, ఆ ప్రేమతో మనం నింపబడాలి. హల్లెలూయా! అట్టి ప్రేమతో నింపబడిన వాళ్ళకి దేవుడు ఎక్స్ట్రా బోనస్ ఇస్తాడంట. ఏంటి? ఎల్లప్పుడూ శాశ్వతమైన దేవుని కృప వారికి తోడుగా ఉంటుంది. ఆ కృప వారిని ఎప్పుడూ బలవంతులుగా చేస్తుంది. ఎప్పుడూ వారిని ప్రతి స్థలములో కాచి కాపాడుతుంది. వారిని లేవనెత్తుతుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. దేవుని కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. ఆ కృప వారిని విడిచిపెట్టదంట, సత్యమైన ప్రేమ కలిగిన వారిని. అలాగే కనికరంతో వారిని నింపివేస్తుంది. వారికి ఎప్పుడు సమాధానం వారి జీవితాల్లో తోడై ఉంటుంది. హల్లెలూయా! వారి జీవితాల్లో ఎన్ని పరిస్థితులు వచ్చినా వాళ్ళ జీవితాల్లో ఏ విధమైన కలవరం ఉండదు. కొంతమంది చూడండి, అయ్యో ఇప్పుడు ఏమైపోయింది ఏముంది? దేవుని ప్రేమ నీలో ఉంటే అన్నిటిని బట్టి స్తోత్రం ప్రభువా, ఈ సమస్య వచ్చింది, థ్యాంక్ యూ జీసస్. ఎందుకని? హృదయం సమాధానంతో నింపబడి ఉంటుంది. ఆ ప్రేమ లేని వాడికి ప్రతి చిన్నదానికి భయమే. ప్రతి చిన్నదాన్ని భూతద్దలు చూసి పెద్ద సమస్యే. ఎందుకని? ప్రేమ లేదు. ప్రేమ నింపబడలే. మనము దేవుని వాక్యం అంతటి నెరవేర్చాలి అంటే ఆ ప్రేమ మనకు కావాలి. ఆ ప్రేమ భూమి మీద ఎక్కడ దొరకదు. పరిశుద్ధాత్మ ద్వారానే ఆ ప్రేమను మనం పొందుకోవాలి. నో అదర్ వే. ఇంకొక మార్గం లేదు. ఇంకెక్కడో నాకు ప్రేమ దొరుకుతుందంటే ఆ ప్రేమ ఖచ్చితంగా మోసపూరితమైనది. మనం మోసపోతాం. హల్లెలూయా! ఇప్పుడు స్వచ్ఛమైనటువంటిది ఒక దగ్గర దొరుకుతుంది అంటే ఇంకా అక్కడ కాకుండా వేరే దగ్గర ఇంకేదన్నా దొరుకుతుందంటే అది స్వచ్ఛమైనది కాదు. ఎప్పుడు కూడా ప్యూరిటీ అనేది ఒక దగ్గరే ఉంటుంది. ఆ ప్రేమ దేవుని దగ్గర ఉంటుంది. ఆ ప్రేమ మనలో ఉంటే మనకెప్పుడు సమాధానం. అన్ని పరిస్థితుల్లో మనం నెమ్మదిగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, ఆశీర్వాదంగా మనం ఉంటాము. మన జీవితాల్లో దేవుడు మేలులు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా! సో అట్టి ప్రేమ కలిగి దేవుని ఆజ్ఞలన్నీ నెరవేర్చేవారిగా మనం జీవించడం గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా ప్రేమామయుడు తండ్రి నువ్వు. నీ ప్రేమను బట్టే ఈ దినము మేము రక్షణ పొందుకొని నీ యొద్దకు మేము చేరుకొని ఉన్నాం నాయనా. అట్టి ప్రేమ మా హృదయాలను నింపండి.
ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలన్నీ నెరవేర్చుటకు అయ్యా దేవుని ప్రేమతో మా హృదయాన్ని నింపండి అయ్యా. దేవుని ప్రేమ మాకు కావాలి తండ్రి. నాయన అట్టి సత్యమైన ప్రేమ మాలో నింపుట ద్వారా తండ్రి మేము నిత్యమైన శాశ్వతమైన దేవుని కృపతో కనికరంతో నైనా సమాధానంతో నింపబడి మా జీవితాల అన్ని విషయాల్లో మేము ఆస్వాదించబడి ప్రభువుకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే అనుభవం మేము బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.